హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, కార్తీక పౌర్ణమి పూజా విధానం, 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మీకు చూపెడతానండి. ముందుగా నా ఛానల్ చూసేటట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకేనండి. ఈరోజు కార్తీక పౌర్ణమి ప్లస్ శుక్రవారం వచ్చింది. శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఉసిరిక దీపం అంటే చాలా ఇష్టమండి. ముందుగా మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. పిండిని చేసుకున్నాము, ఉసిరికాయని రెడీ చేసుకున్నాము, పసుపు గణపతిని చేసుకున్నాము, 360 ఒత్తులు వెలిగించుకొని దీపాలని రెడీ చేసుకున్నాము. ముందుగా మనము శుభ్రంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలండి. ముందుగా కొంచెం వాటర్ని వేసుకొని ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ముందుగా పసుపుని మనము బాగా రాసుకోవాలండి. పచ్చగా ఇలా పసుపుని బాగా రాసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారికి ఈ ముగ్గు చాలా ప్రీతికరమండి. ముందుగా మనము బియ్యం పిండిని మిక్సీ పట్టుకొని బాగా ముగ్గుని జల్లి పట్టుకొని ఎండబెట్టుకోవాలండి. ఇలా ముగ్గు వేసుకోవాలి. ఇలా ముందుగా ముగ్గు వేసుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఇలా పద్మదళం వేసుకోవాలండి. మధ్యలో పసుపు వేసుకోవాలి. ప్రతి చోట ఇలా పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ముందుగా గణపతిని పసుపుతో ముద్ద చేసుకోవాలండి. ఇప్పుడు ఒక తమలపాకుని ఇలా పెట్టాలి. ఈ తమలపాకు మీద కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పసుపు గణపతిని పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు 2 తమలపాకులు పసుపు కుంకుమ పెట్టుకోవాలి. మనము పిండితో చేసుకున్న సేవయిని ఇందులో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 తమలపాకులు పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఇందులో ఉసిరికాయని పెట్టుకోవాలండి. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉసిరికాయని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఉసిరికాయకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. చూడండి, ఉసిరికాయకి ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు పిమ్మిదలని ఇలా పసుపు కుంకుమ రాసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో కూడా ఒక తమలపాకు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ పెట్టుకోవాలి. చూడండి, ఇలా అలంకరించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న 365 ఒత్తుల్ని ఈ మనము పిమ్మిదిలో వేసుకోవాల్సినవి, ఉసిరికాయలో వేసుకోవాల్సినవి మొత్తము 365 ఒత్తులు లెక్కకు రావాలండి. ఇప్పుడు ఇలా ఒత్తుల్ని పెట్టేసుకోవాలండి. ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే స్వామివారికి ఎంతో ప్రీతికరమండి.
ఇలా పళ్ళు పెట్టుకోవాలి. మీకు ఏ నైవేద్యం మీ దగ్గర ఉంటే ఆ నైవేద్యాన్ని పళ్ళు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక కర్పూరాన్ని ఇలా పెట్టుకోవాలండి. అంటే త్వరగా ఎలగాలి కాబట్టి మనకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక కడ్డీని వెలిగించుకొని అలా వెలిగించేస్తే త్వరగా వెలుగుతుందండి. అలాగే అన్నిటి మీద కర్పూరం పెట్టి వెలిగించుకోవాలి. అంతేనండి. మనము కర్పూరం ఇలా పెట్టేసుకున్నామంటే మనకి త్వరగా వెలుగుతాయి. ఇప్పుడు గణపతికి మీకు మంత్రం వస్తే మంత్రాన్ని చదువుకోండి. రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకోండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనండి. కార్తీక మాసం శుభాకాంక్షలండి. నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకేనండి. కార్తీక పౌర్ణమి ప్లస్ శుక్రవారము కలిసి వచ్చిందండి. ఇది కార్తీక మాసంలో మనకి కోటి పుణ్యం లభిస్తుందండి. ఎలాంటి సమస్యలున్నా ఈ దీపారాధన వల్ల మనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి.